నెల రోజుల్లో 100 మంది బలి. వ్యాక్సిన్ ఇప్పిస్తేనే ఉత్పత్తి సాధ్యమంటున్న కార్మికులు. విశాఖ ఉక్కులో గడిచిన నెల రోజుల్లో 100 మందికి పైబడి కార్మికులు కరోనా మహమ్మారికి బలయ్యారని సహచర కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కర్మాగారంలో ఉత్పత్తికి సామాజిక దూరం పాటించడం సాధ్యం కాదని, పని ప్రాంతాల్లో, గని పరిసర ప్రాంతాల్లో అనునిత్యం వేలాది మంది కార్మికులు సమూహాలుగా పనిచేయడం ద్వారా కార్మికులపై కరోనా పంజా విసురుతోందన్నారు. ఉక్కులో 45 ఏళ్ల కంటే తక్కువ వయసు కలిగిన కార్మికుల్లో 8,000 మంది శాశ్వత ప్రాతిపదికన, 12,000 మంది కాంట్రాక్ట్ కార్మికులతో కలిసి సుమారుగా 20,000 మంది ఉన్నారని కార్మిక నాయకులు కె ఉదయ భాస్కర్ నాయుడు వెల్లడించారు. ఇటువంటి పరిస్థితుల్లో వయసుతో సంబంధం లేకుండా కార్మికులందరికీ యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సిన్ వేయించకపోతే వేలాది మంది కార్మికులు, వారి కుటుంబ సభ్యులు రోజురోజుకు మహమ్మారి రక్కసి కోరల్లో చిక్కుకుపోతారని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వాస్తవాలను కార్మిక సంఘాలు వెనువెంటనే యాజమాన్యం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి కార్మికుల ప్రాణాలకు రక్షణ కల్పించడం ద్వారా నిరంతరాయంగా ఉత్పత్తి సాధించడం సాధ్యపడుతుందన్నారు. వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ, అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.